నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని సుమారు 25,000 మంది ప్రజల దాహార్తిని తీర్చే ప్రధాన తాగునీటి పైప్లైన్ను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసిన కేసులో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పైప్లైన్ విధ్వంసం కారణంగా పట్టణంలోని 23 వార్డుల్లో గత 10 రోజులుగా తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడింది. నిందితుడిని అనంతసాగరం మండలం రేవూరు గ్రామానికి చెందిన బోయిల్ల రవీందర్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆత్మకూరు ఇన్ఛార్జ్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ ఎం గిరిధర్ రావు పర్యవేక్షణలో ఆత్మకూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి గంగాధర్ రావు, అనంతసాగరం సబ్ ఇన్స్పెక్టర్ వి రాజేష్లతో కూడిన ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో ఆత్మకూరు పట్టణంలోని నెల్లూరు పాలెం సెంటర్ వద్ద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమస్య తీవ్రతను పరిగణలోకి తీసుకుని నిందితుడిపై కఠిన చర్యలు పోలీస్ శాఖ తరపున తీసుకున్నట్లు, అలాగే భవిష్యత్తులో ఎవరైనా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగే విధంగా చర్యలకు పాల్పడితే రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని సిఐ గంగాధర్ హెచ్చరిక జారీ చేశారు. కమిషనర్ గారు వచ్చా కూడా తీసుకుంటారు. రేవూరు విలేజ్ లో బోయిల రవీందర్ రెడ్డి సన్ ఆఫ్ జయచంద్రారెడ్డి, వయసు 35 సంవత్సరాలు, రెడ్డి గారు అబ్బాయి ఒక అతను సోమశల నుంచి ఆత్మకూరు టౌన్ కి వచ్చే మంచినీటి పైప్ లైన్ ఏదైతే ఉందో దాని మీద బోర్ వేసి కావాలని చెప్పి దాన్ని డ్యామేజ్ చేశారు. దాన్ని డ్యామేజ్ చేయడం వల్ల సుమారుగా 7వ తేదీ నుంచి ఈరోజు 14వ తేదీ సుమారు 8 దినాలు ఆత్మకూరు మున్సిపాలిటీ కానీ చుట్టుపక్కల ఉన్న రూరల్ విలేజ్లు కానీ దాహార్తికి తట్టుకోలేక మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు ట్యాంకర్లు పెట్టి తోలినా కూడా తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీని మొత్తాన్ని కూడా కారకుడైనటువంటి బోయిల రవీందర్ రెడ్డి అనే అతని మీద మున్సిపల్ ఏఈ గారు ఇచ్చిన ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసి ఆయన పైన ప్రభుత్వ ప్రాపర్టీ ఏదైతే గవర్నమెంట్ ప్రాపర్టీ ఏది ఉందో దాన్ని ధ్వంసం చేసిన కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశారు మా అనంతసాగర్ ఎస్ఐ గారు. దానిలో భాగంగా ఆయన ఇక్కడి నుంచి పరారై బెంగళూరు వెళ్ళాడనే సమాచారం ఉంటే ఈరోజు నెల్లూరు పాలెం దగ్గర తను మధ్యాహ్నం అరెస్ట్ చేయించాము. అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మన ప్రెస్ మిత్రుల ద్వారా సమాజానికి, మన ఆత్మకూరు చుట్టుపక్కల ఏరియా వాళ్ళు తెలియజేసేది ఏంటంటే, ఎవరైనా సరే ఉద్దేశపూర్వకంగా చేసినా, కావాలని చేసినా, తెలియక చేసినా కానీ ప్రభుత్వ ప్రాపర్టీని ఏ డిపార్ట్మెంట్ సంబంధించి అయినా గవర్నమెంట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. కఠినమైన సెక్షన్లు పెట్టి వాళ్ళని జైలుకి పంపించడం, అట్లానే రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసి వాళ్ళని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఇలా వదిలిపెడితే కనీసము దాన్ని బాగు చేయడానికి 2-3 లక్షల రూపాయలు డబ్బులు పట్టినాయి. అంతమంది దాహార్తి తీర్చాలంటే మున్సిపాలిటీ వారు చాలా కష్టమైంది. ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఈ అన్ని కూడా ఎసెన్షియల్ గూడ్స్ అంటారు. పాలు, మందులు, మంచినీరు అనేది ఎసెన్షియల్ గూడ్స్ కింద వస్తుంది. ఇలాంటి నీరు అందకుండా చేసి స్లమ్ ఏరియాస్లో కానీ, బోర్ లేని వాళ్ళు కానీ, సాధారణ ప్రజలు చాలా ఇబ్బందులకు గురైపోయారు. కాబట్టి ఇలాంటి దుశ్చర్యలకు ఎవరైనా పాల్పడితే ఈ కేసు ఒక స్టడీగా వాళ్ళకి గుణపాఠం కలిగే విధంగా వీడిని ఈరోజు కేసు నమోదు చేసి వీడిని జైలు పంపించడం జరుగుతుంది. కాబట్టి ప్రెస్ మిత్రుల ద్వారా మరోసారి తెలియజేస్తున్నాము, ఎవరైనా సరే ప్రభుత్వ ప్రాపర్టీ జోలికి వెళ్తే వారి మీద కఠినమైన చర్యలు మాత్రం తప్పకుండా తీసుకోబడతాయని మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. మన ఆత్మకూరు పురపాలక సంఘానికి మెయిన్ వాటర్ సోర్స్ వచ్చేసి మనకి సోమశిల ప్రాజెక్టు ద్వారా ఆత్మకూరు వరకు ఒక 40 కిలోమీటర్స్ పైప్ లైన్ ద్వారా మనకి ఇక్కడ నీళ్లు రావడం జరుగుతుంది. దీని ద్వారా మనం దాదాపు 15 వార్డులకి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. గత మంగళవారం అంటే 7వ తేదీ ఈవినింగ్ 5 నుంచి 5:30 మధ్యలో మనకి ఒక ఫోన్ రావడం జరిగింది. ఇలా అనంతసాగరం మండలం రేవూరు గ్రామంలో ఒక పైప్ లైన్ పైన మన ఆత్మకూరు సోమశిల దగ్గర నుంచి ఆత్మకూరుకి వచ్చే పైప్ లైన్ పైన బోర్వెల్ వేయడం జరిగిందని బోయిల్ల రవీంద్రారెడ్డి గారు అనే వాళ్ళు బోర్వెల్ వేయడం జరిగింది, ఫోన్ చేయడం జరిగింది. అది ఇమీడియట్గా అతనికి మేము ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా అక్కడ ఉన్న పబ్లిక్ కానీ, అలాగే బోర్వెల్ వాళ్ళు కానీ బాధ్యతారహితంగా, ఎంత బాధ్యతారహితంగా అంటే వాళ్ళు చెప్తున్నా కూడా ఇతను వినకుండా అక్కడ బోర్ వేయడం జరిగింది. దానివల్ల మనకు దాదాపు ఈ లాస్ట్ 7 డేస్ వాటర్ సప్లైలో పూర్తిగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. టౌన్ అంతా కూడా పబ్లిక్ వాటర్ సప్లై ద్వారా ఇబ్బంది పడాల్సి వచ్చింది. దానికి సంబంధించి అక్కడ ఫీల్డ్కి వెళ్ళి మా ఏఈ గారు ఏంటంటే ఇలా మీరు చూసుకొని కదా బోర్ వేయాలంటే కూడా ఏఈ గారితో మాట్లాడిన విధానం కానీ, ఆ రెస్పాన్స్ కానీ కొంచెం బాగా ఇబ్బందికరంగా అతను మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి మేము వెంటనే ప్రభుత్వ ఆస్తిపైన అతను ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ కానీ, ఎటువంటి పర్మిషన్స్ కానీ ఏమీ తెలియజేసుకోకుండా బాధ్యతారహితంగా అతను బోర్ వేయడం వల్ల
మన పబ్లిక్కి ఇబ్బంది, వాటర్ సప్లై ఇబ్బంది వచ్చింది కదా, దానికి సంబంధించి మేము ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక లెటర్ ద్వారా మనం కేసు ఫైల్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది. తదుపరి చర్యలన్నీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఈ గారు ఇచ్చిన ఫిర్యాదు పైన 21/26 అనే కేసు నమోదు చేశాము అనంతసాగరం పోలీస్ స్టేషన్లో. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా వెళ్ళి విజిట్ చేస్తే కమిషనర్ గారు చెప్పినట్టు కంప్లీట్గా తను చేసిన దుశ్చర్య వలన, కావాలని ఉద్దేశపూర్వకం చేసిన ఈ పని వలన దాదాపు 25,000 మంది జనాభా దాహార్తితో అల్లాడిపోతూ ఉన్నారు. దాదాపు లాస్ట్ 1 వీక్ నుంచి కూడా దీన్ని తీవ్రంగా పరిగణించి మేము వాటిపైన కఠినమైన చర్యలు తీసుకున్న ఉద్దేశంతో కేసు నమోదు చేసి ఈరోజు అరెస్ట్ చేసి జైలుకి పంపించడం జరుగుతుంది. ఇప్పుడు కానీ ఇక ముందు కానీ ఎప్పుడైనా సరే ఎవడైనా సరే ఈ ప్రభుత్వ ఆస్తులు జోలికి వెళ్తే వాటి మీద కఠినమైన సెక్షన్లు పెట్టి వాళ్ళని జైలు పంపించడం జరుగుతుంది. అలానే రౌడ్ షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా సరే ఇది గుణపాఠంగా తీసుకొని ముందు ప్రభుత్వ ఆస్తుల జోలికి వెళ్ళొద్దు అని మా పోలీసు వారి తరఫున హెచ్చరిక జారీ చేస్తాం. థ్యాంక్ యూ. సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.